ఓకే. నీకు ఇష్టమైన యానిమల్ ఏంటి? మనకి ఇష్టమైన యానిమల్ మనకు కాదు, నీకు. నాకు ఇష్టమైన యానిమల్ ఫోకస్ మనకి ఇష్టమైన యానిమల్ జిరాఫ్. జిరాఫ్ కాదు బే. అదే పళ్ళు పెద్దగా ఉండి పాండా. నాకు ఇష్టమైన యానిమల్ పాండా. అది ఎందుకంటే ఇష్టం, అది ఓన్లీ లేదురా ఎదురికరలో బొందలు మాత్రమే తింటుంది. అది ఓన్లీ ఎదురు బొందలు మాత్రమే తింటుంది. దాని పిల్లల్ని పుట్టినా దాన్ని పట్టించుకోదు, పిల్లలు గట్టా మెట్టేసి చంపేస్తూ ఉంటుంది. కానీ దాని ఐస్ మాత్రం చాలా అందంగా ఉంటాయి. అందుకు పాండా అంటే చాలా ఇష్టం. ఓకే. పాండా అందుకు ఇష్టం. యానిమల్స్ లో అది ఇష్టం. సీ యానిమల్స్ లో ఏంటి ఇష్టం? సీ యానిమల్స్ లో వైట్ షార్క్. వైట్ షార్క్ ఎందుకు? వైట్ షార్క్ బాగా చాలా ఫాస్ట్గా ఇస్తుంది. ఏమైనా మనుషులు వచ్చినా కూడా అటాక్ చేయదు. మనుషులు వచ్చినా? అదే వైట్ షార్క్ చాలా క్రూరమైందని విన్నానే. లేదు నార్మల్ షార్క్ అయితే క్రూరమైనది. అది వైట్ షార్క్ అయితే పర్వాలేదు. ఓకే. ఇప్పుడు సీ ఫిషెస్ లో పెద్ద ఫిష్ ఏంటి? సీలో ఫిషెస్ లో వేల్, బ్లూ వేల్. చాలా జనరల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది, నాకు తెలుసు అంత. ఓకే, ఇప్పటి వరకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. జనరల్ నాలెడ్జ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు బర్డ్స్ గురించి చూద్దాం. మీకు ఇష్టమైన బర్డ్ ఏంటి? నాకు ఇష్టమైన బర్డ్ పిజియన్, పావురం. పిజియన్ అంటే పావురమేనా? పిజియన్ పావురం అనుకుంటున్నా. ఓకే. పావురం ఎందుకు ఇష్టం? పావురం అంటే అది గుడ్లు పెట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటాయి పిల్లలు కానీ ఫ్యామిలీని కానీ. మిగిలినవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఏంటంటే గుడ్లు గాల్లోనే. మిగతావన్నీ ఇంటి దగ్గర నీట్గా గూడుకెట్టుకొని పెడుతూ ఉంటాయి. ఈ మిగతావన్నీ అలాగే దీని అంత ఐకమత్యంగా ఉండవు అనుకుంటున్నా. పిజియన్లో లవ్ స్టోరీ బ్రేకప్ అయిపోయినా అది దాంతో కెలవు. మేల్ పిజియన్ అయినా పర్లేదు, ఫీమేల్ పావురం అయినా పర్లేదు, రెండు పావురాల్లోనే కెలకుంటూ ఉంటాయి. అదే సింగిల్గా ఉండిపోతాయి. ఓకే. వైల్డ్ యానిమల్స్లో ఏది ఇష్టం? వైల్డ్ యానిమల్స్లో చీతా. ఎందుకని? చీతా చాలా ఫాస్ట్గా పెరిగేడుతూ జింకనట్లే. నిన్ను చిన్నప్పుడు డిస్కవరీ ఛానల్లో చూశాను. జింకను మాత్రం వేటాడి చంపేస్తూ ఉంటుంది. ఎలా చంపుతుందో అలాగా ఆలోచిస్తూ చూస్తూ ఉంటాం. ఓకే. అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, మరి శ్యామ్ గారు ఇంటర్వ్యూ తీసుకున్నాం. రావణ్ ఫర్ యూ డై హార్ట్ ఫాలోవర్. అందువల్ల ఈయన పిజియన్ గురించి చెప్పారు, ఇంకా అదర్ యానిమల్స్ గురించి కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందన్నమాట. సో